రౌడీ షీటర్ శ్రీకాంత్ ఇద్దరు ప్రియుడు ప్రియురాలు, వాళ్ళకున్న సంబంధం ఏంటంటే మనకు అనవసరం అనుకోండి. కానీ ఈమెను ఎవరో సలహా ఇచ్చారని, ఈమెను ఎవరో ఎంకరేజ్ చేశారని, సపోర్ట్ చేశారని, అతన్ని కనుక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేకుండా చేస్తే, నిర్మూలిస్తే టికెట్ ఇస్తాము, సూళ్ళూరుపేట ఇంకోటి ఏదో, సో టికెట్ ఇస్తాము, అవసరమైన డబ్బు సమకూరుస్తాము అని చెప్పారనేది ఇప్పుడున్న వార్త. దీన్ని మనం డీకోడ్ చేయాలి అంటే ఎలా చేయాలి? వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలందరినీ లేపేసుకుంటే పోతే ఎంతమందిని లేపాలి? అందుకనే నేను అసలు దీనిలో ఎఫ్ఐఆర్ కట్టారా లేదా కూడా తెలీదు. ఎఫ్ఐఆర్ కట్టారా, కొంతమంది లిఫ్ట్ చేసి తీసుకెళ్లారన్నారు, మరి ఏం జరుగుతుందో తెలీదు. సో ఇప్పుడు వాళ్ళ ఫోన్లన్నీ కూడా సీజ్ చేసి అందరికి క్యాల్కులేటర్ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్ లో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా బయటికి లాగాలి. గూగుల్ టేక్అవుట్ తీసుకోవాలి. వాళ్ళు ఏదో హోటల్లో కూర్చొని ఏదో మాట్లాడినట్టుగా చూసింది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఏ హోటల్ అనేటటువంటిది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత వాళ్ళని ఇంట్రోగేట్ చేయాలి. వాళ్ళు ఇంట్రోగేట్ చేస్తే చాలా విషయాలు బయటపడతాయి. తర్వాత సీసీ ఫుటేజెస్, తర్వాత వాళ్ళ హౌస్ సెర్చ్లు చేయాలి. ఆ సీసీ ఫుటేజ్లు ఏమన్నా ఉంటే హోటల్స్ లో కూడా అవి కూడా చేయాలి. రికార్డ్స్ వెరిఫై చేయాలి. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అన్ని బయటకు వస్తాయి. అన్ని పెట్టుకున్న తర్వాత వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ చూడాలి. ఏమన్నా ఫండ్స్ ఏమన్నా ట్రాన్స్ఫర్ అయినాయా, మీరు అన్నట్టు ఏదన్నా ఒక కుట్ర కోణం ఉండి దీనికి ఏదన్నా చేయండి అని మీరు అడ్వాన్స్ ఇస్తాము లేపేద్ది అనేటటువంటిది ఏదన్నా ట్రాన్సాక్షన్ జరిగాయా, ఇవన్నీ చూడాలని అంటే వాళ్ళని వాళ్ళని తర్వాత చెప్తారు. ఇప్పుడు గాంజా కేసులో ఉన్నారని వాళ్ళు ఉంటే ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా ముద్దాయిలుగా పెట్టి వాళ్ళని కూడా కస్టడీకి తీసుకోవచ్చు. కస్టడీకి తీసుకొని వాళ్ళని దీనిలో ఇంట్రాగేట్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇది చేయాల్సినటువంటి ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం డీపర్ లెవెల్లో దీన్ని ఓపిక దీన్ని కమిట్మెంట్ చేయాల్సినటువంటి ఇష్యూ. అంటే ఒక ఎమ్మెల్యేని మర్డర్ చేసేటటువంటి ప్లాన్ ఉందంటే ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. బట్ ఏం జరుగుతుంది అనేటటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ జరుగుతుందో నాకైతే తెలీదు. లెట్స్ హోప్ వాళ్ళు రైట్ డైరెక్షన్ లో వెళ్తారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు ఎంత మంచి రాజకీయ నాయకుడైనా, ఎంత మంచి మానవీయ అంత హృదయం ఉన్నా ఒక హంతకుడికి పెరోల్ ఇవ్వమని రికమెండ్ చేయరు. పైగా అందులో ఇంకొకటి చెప్తున్నారు కదా, అతను ఒకసారి పారిపోయాడని, తర్వాత అలాంటి వ్యక్తికి పెరోల్ ఇవ్వమని ఈయనే శ్రీధర్ రెడ్డి రికమెండ్ చేయడం అనేది కొంత ఇందులో ఆసక్తికరమైన ట్విస్ట్. అదే ట్విస్టులు ఉన్నాయి అనేది. అంటే ఆయన పొలిటీషియన్ కదా, పొలిటీషియన్ కి చాలా మంది వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు. అది వాళ్ళు జరుగుతూ ఉంటుంది. బట్ అఫీషియల్స్ లెవెల్లో వాళ్ళు దే హ్యావ్ టు ఎక్సర్సైజ్ కాషన్. పొలిటీషియన్స్ వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళని రికమెండ్ చేసి పంపిస్తూ ఉంటారు. బట్ ఆఫీసర్స్ అనేటటువంటి వాళ్ళు చాలా కాషస్ గా ఉండాలి. ఒకవేళ ఎమ్మెల్యే రికమెండేషన్ వచ్చినా కూడా దే హ్యావ్ టు రిజెక్ట్. బట్ ఇది ఏ స్థాయిలో దాన్ని యాక్సెప్ట్ చేశారనేటటువంటిది, ఎందుకు చేశారనేటటువంటిది అది ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ తెలీదు. మరి దాని మీద ఏమన్నా విచారణ ఏమన్నా ఆర్డర్ చేశారో ఏంటో, చేస్తే అన్ని బయటపడతాయి. ఎవరు ఏ లెవెల్లో, నేను అనుకోవడం ఎమ్మెల్యే వాళ్ళు లెటర్స్ పంపించారు, వీళ్ళందరూ రిజెక్ట్ చేశారు. ఎవరు జాయింట్ సెక్రటరీ కూడా రిజెక్ట్ చేశారని అంటున్నారు. మరి తర్వాత పైకి పోయేటప్పుడు సెక్రటరీ ఆమోదించారని అంటున్నారు. ఎందుకు ఆమోదించాడు, ఎవరు ఉన్నారు వెనకాల అనేటటువంటి దాంట్లో ఎట్లా ఉందంటే, ఆ ఫైల్ ని ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారు, సునీల్ శ్రీధర్. ఆ తర్వాత అది పైనుంచి కింద వరకు రిజెక్ట్ అవుతూనే వచ్చింది. ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ కూడా దాన్ని రిజెక్ట్ చేస్తూనే వచ్చారు. అంతా రిజెక్ట్ చేసినాక పెరోల్ శాంక్షన్ అయింది అంటే హోంమంత్రి షాక్ అయిందండి. ఇదేంటి, ఎవరు రికమెండ్ చేశారు, రిజెక్ట్ చేశాం కదా అని చెప్పి ఆమె షాక్ అయ్యే పరిస్థితి. జైలు డిపార్ట్మెంట్ అధికారులు షాక్ అయ్యే పరిస్థితి. అంటే ఎక్కడో ఉంది. సరే, అది ఒక తప్పు, దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తోంది అనుకోండి. సో ఓవరాల్ గా చూసినప్పుడు
ఓవరాల్గా చూసినప్పుడు ఇప్పుడు కోటమిరెడ్డి వ్యవహారాన్ని మనం డీకోడ్ చేస్తే రాష్ట్రంలో ఇంకా చాలామంది పొలిటీషియన్స్కి, పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇలాంటి థ్రెట్స్ ఏమైనా ఉన్నాయా? అన్ఫార్చునేట్లీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దీని మీద మరి మాట్లాడడానికి నేను ఈవినింగ్ రమ్మని రిక్వెస్ట్ చేశాను. బట్ ఆయన ఇవాళ కాదండి, ఇంకో రోజు వస్తాను, నేను కొంచెం